ఏమైందంటే అంటే ఇప్పుడు మీరు పవిత్ర జయరామ్ అంటున్నారు. అవును, ఐ థింక్ జయరామ్ గారు అంటే నా అప్ప. సో ఏంటంటే మా నాన్న కార్డ్స్ డ్రింక్స్ అదంతా ఉండే నాన్నకి. సో ఇంకా ఎడ్యుకేషన్ వాళ్ళు కంటిన్యూ చేయించాలనేది అర్థమైపోయింది. అండ్ రిలేటివ్స్ ఏం చేశారంటే సో ఇంకా పెళ్లి చేసేద్దాం, అది కూడా డోర్ ఏం వద్దు అనుకొని వచ్చారు. రిలేషన్ లోనే పెళ్లి అయింది. సో వాళ్ళు వచ్చారు, సరే అందరు వాళ్ళే మాట్లాడుకున్నారు. జస్ట్ ఎంత ఒక 15 days అంతే నాకు తెలిసి మాట్లాడారు. ఆ 15 days లో ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి అయిపోయింది, అలా అన్నీ అయిపోయింది. నేను అపోజ్ చేసా, నేను చేసుకోను అని. కానీ ఫోర్స్ఫుల్ గా చేసేసారు, మ్యారేజ్ అయిపోయింది. మేబీ 1999 పెళ్ళి అయింది. సో అక్కడికే అయిపోయింది అంతే. అంటే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల దాని వల్ల పెళ్లి చేసేసారు అంతే. మీ కిడ్స్ మ్యామ్ పిల్లలు ఇద్దరు ఉన్నారు, పాప బాబు. బాబు వచ్చి చందు అని, వాడు కూడా ఇండస్ట్రీ రావడానికి రెడీ అవుతున్నాడు. పాప వచ్చి BBA చదువుతుంది, ప్రతీక్ష అని. తనకి ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీ. మంచిగా నేనైతే చదువుకోలేదు, తను చదవాలనేది నాకు. ఎంత దూరం అంటే అంత దూరం వరకు మీరు అంతే కోఆపరేట్ చేస్తా. అంటే ఇప్పుడు మరి పిల్లలు మీకు సపోర్ట్ చేస్తున్నారా మేడం? లైక్ చాలా సీరియల్స్ అంటేనే లైక్ ఎస్టిక్ టైం ఉంటుంది, మీకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నా మ్యారేజ్ లైఫ్ కూడా నాకు ఎక్కువ రోజు లేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ 2008లోనే 7 or 8 అక్కడికి అయిపోయింది. సో పిల్లల్ని తీసుకొచ్చేసింది, అంతా అయిపోయింది. నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు అప్పుడు. సో అప్పటి నుంచి నా స్ట్రగల్స్ అన్నీ చూస్తూ వచ్చారు. అండ్ లైఫ్ అనేది ఏంటి అని నేర్చుకుంటూ వచ్చారు, అందరితో ఎలా ఉండాలి ఏంటి అనేది నేర్చుకుని వచ్చారు. కాబట్టి అరే నా మమ్మీ ఏదో చేస్తుంది అంటే, ఇంత సెలబ్రిటీ అయింది, అందరూ ఇప్పుడు ఇదో చేస్తారు, ఆ హ్యాపీ ఫీల్ ఉంది. సో దానికి అప్పటి నుంచే మెంటలీ ఫిక్స్ అయ్యి వచ్చేసారు వాళ్ళు. సో ఈ విధంగా నాకు ఒకటి తెలిసింది ఏంటి అని అంటే, మీరు లైఫ్లో డౌన్ ఎర్త్ నుంచి వచ్చారు. ఒక టైంలో ఫుడ్డీ కోసమే అసలు ఈరోజు ఫుడ్ కావాలి అనే స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక తిలోత్తమ త్రినయనిలో మంచి లీడ్లో ఉన్నారు. అయితే మిడిల్లో మీరు సూసైడ్ అటెంప్ట్ నిజంగా చేశారా? ఆఫ్ కోర్స్ నేను చేసా. లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నిజంగా నేను చేసుకున్నా. సో దానికి సమాజమే కారణం, కానీ దాని నుంచి బయటికి రావాలంటే మా అమ్మనే. అమ్మ చెప్పిన ధైర్యం వల్లే నేను బయటకు వచ్చాను, ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను. సో తర్వాత ధైర్యం వచ్చేసింది. అంటే ఫస్ట్ అమ్మ ధైర్యం ఇచ్చారు, తర్వాత నాకు గురువు గారు చెప్పాను కదా, శ్రీగంధ శ్రీనివాసమూర్తి, ఆయన లైఫ్ అంటే ఏంటి, స్ట్రగల్ అంటే ఏంటి అనేది ఆయన మంచిగా నేర్పించారు నాకు. అంటే ఏంటి మేడం అసలు ఏం జరిగింది అంటే ఎలా మీకు ఏ విధంగా? అదే ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు ఒక హస్బెండ్ లేని ఒక అమ్మాయి అంటే ఎలా మాట్లాడతారు, ఎలా చూస్తారు. సో అది మనం ఏ క్షేత్రకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అది ఉంటుంది, 4 మాటలు అనడానికే ట్రై చేయడానికి ఉంటుంది, వేరే వేరే రకాలుగా ఉంటుంది. సో అది నాకు కొత్త. అలాంటి మాటలు వినడం నాకు కొత్త, ఫస్ట్ టైం విన్నా. సో అది నేను తీసుకునే ధైర్యం లేదు అప్పుడు. సో దానివల్ల ట్రై చేశాను. ఫర్దర్గా మీ డ్రీమ్ ఏంటి మేడం? అంటే లైఫ్లో మీరు ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నారు? డైరెక్షన్ అంతే, డైరెక్టర్ అవ్వాలన్నది నా డ్రీమ్, ఫస్ట్ నుంచి అదే ఉంది. సో దానికి ప్రిపరేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఏమో మీరందరూ మంచిగా విషెస్ చేసి డైరెక్షన్ చేసి ఒక మంచి అవ్వాలి అనేది నా డ్రీమ్. నాకు ఆర్టిస్ట్ నేను చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు ఆర్టిస్ట్ లైఫ్. దానికన్నా ఎక్కువగా అంటే నేను డైరెక్షన్ చెయ్యాలి అన్నది. ఇలా మీరు ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు నెగిటివ్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి, అది కొన్నిసార్లు పర్సనల్ లైఫ్ వరకు రీచ్ అవుతాయి. దాని గురించి మీరేం చెప్తారు? ఒక ఆర్టిస్ట్గా కాదు, ఒక యాజ్ ఏ ఒక సోషల్ మీడియాలో ఒక క్యాజువల్ ఒక నెంబర్గా నేను చెప్పేది ఒకటే, అందరికీ వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. దయచేసి అలాంటి హర్ట్ అయ్యేంత మెసేజ్ కమెంట్స్ ఎవరు పెట్టకండి. ఎందుకంటే మీలాగే మేము తింటాము, మనకు ఫీలింగ్స్ ఉంటుంది, మనకి లైఫ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, మేము టెంపుల్కి వెళ్తాము, పార్టీస్కి వెళ్తాము, మీరు ఎలాగో మేము అలాగే. సో ఆర్టిస్ట్ అంటే నేను ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, మేము ఆ పని నేను చేస్తున్నాను.
ఆ పని మీకు నచ్చి మీరు నన్ను ఇష్టపడుతున్నారు. అలా అని నేను ఒక మదర్ క్యారెక్టర్ చేస్తున్నాను, నువ్వు శారీనే కట్టుకోవాలని ఉండాలి, నేను అలాగే ఉండాలి నీ పర్సనల్ లైఫ్లో కూడా. ఇప్పుడు నేను కొంతమందికి అడిగేసాను, నేను 10 సీరియల్స్ చేస్తాము, 10 సీరియల్లో 10 మంది హస్బెండ్ క్యారెక్టర్ చేస్తారంటే అందరినీ పెళ్లి చేసుకోవడం కుదరదు కదా. ఎస్. సో ఇప్పుడు ఒక సీరియల్లో సిస్టర్ బ్రదర్ లాగా చేస్తాము, ఇంకొక సీరియల్లో హస్బెండ్ అండ్ వైఫ్గా చేస్తాం సేమ్ క్యారెక్టర్స్. సో క్యారెక్టర్ అనేది డిఫరెంట్, అది వేరే ప్రపంచం. అది మనకు కూడా పర్సనల్ లైఫ్ ఉంది, ఆ పర్సనల్ లైఫ్లో మనకి ఏం కావాలో అలాగే మనం ఉంటాం. కో ఆర్టిస్ట్ ఒకరు చాలా అంటే చాలా, ఆమె చాలా మోటివేషన్ అనుకోవచ్చు ఆమెని. తను మదర్ క్యారెక్టర్ చేసి ఒక హీరోయిన్గా చేసేంత స్థాయికి వచ్చింది అమ్మాయి. అవును, అది మనం పాజిటివ్గా తీసుకోవాలి. అది నెగటివ్గా తీసుకుని నెగటివ్ కమెంట్స్ పెట్టి ఇప్పుడు వాళ్ళకి ఎంత హర్ట్ అవుతుంది కదా. అవును, తనకి ఆశలు ఉండవా? ఇప్పుడు నాకు ఫీలింగ్స్ ఉండవా, నాకు ఆశలు ఉండవా, నేను ఒకరితో ఇలా ఉండాలి, నేను బ్రతకాలి అని నాకు ఉండదు. శారీయే కాదు, ఇప్పుడు నేను షార్ట్స్ వేసుకోవాలి, స్కర్ట్స్ వేసుకోవాలి, పార్టీకి వెళ్ళాలి, డాన్స్ చేయాలి. అవును. సో ఇది నా పర్సనల్ లైఫ్, అది మీ పర్సనల్ లైఫ్ మీకు ఉంటుంది, నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎందుకు అది పర్సనల్గా తీసుకుని హర్ట్ అయ్యేంత కమెంట్స్ పెడతారో నాకైతే అర్థం అవ్వట్లేదు ఇప్పుడు వరకు. సో దయచేసి నా రిక్వెస్ట్ ఇంతే, ఎవరు అలాంటి కమెంట్స్ పెట్టకండి. ఒక కమెంట్స్ని పెట్టే ముందు 10 సార్లు ఆలోచించండి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు, వాళ్ళు రిలేషన్షిప్ ఏంటి, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, 10 సార్లు ఆలోచించి తర్వాత ఒక కమెంట్స్ పెట్టాలి తప్ప ఏదో ఒకటి నోటుకు వచ్చినట్టు కమెంట్స్ పెట్టేస్తే చాలా హర్ట్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.